ఒకవేళ ఇప్పుడు నేను బ్యాచులర్ అయ్యి హాస్టల్లో ఉండుంటే 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కోసం ఎలాంటి కుకింగ్ లేకుండా ఈ ఐటమ్స్ అన్ని తినేవాడిని. అవేంటో ఒక్కొక్కటి చూపిస్తా, మీకు కుదిరితే యాడ్ చేసుకోండి. నౌ లెట్స్ గో. టు స్టార్ట్ విత్, నేను బ్రేక్ఫాస్ట్ లో ఒక ప్రోటీన్ బార్ తినేవాడిని. ఇందులో 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, టేస్ట్ చాలా బాగుంటుంది. సెకండ్ ఐటమ్ ఏంటంటే, లంచ్ అయ్యాక మిల్కీ మిస్ట్ వాళ్ళది ఈ స్కీర్ యోగర్ట్ తినేవాడిని. 225 గ్రామ్స్ తిన్నాను అనుకోండి, 25 గ్రామ్స్ వస్తుంది. అండ్ డైరీ ప్రోడక్ట్ కాబట్టి ప్రోటీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. థర్డ్ ఐటమ్, ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ హై ప్రోటీన్ మిల్క్ ని కన్జ్యూమ్ చేసుకునేవాడిని. 250 ml కి అగైన్ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. డైరీ ప్రోడక్ట్ కాబట్టి అగైన్ హై క్వాలిటీ ప్రోటీన్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు మనకు 70 గ్రామ్స్ ప్రోటీన్ అయిపోయింది, ఇంకా 30 గ్రామ్స్ కావాలి. సో డిన్నర్ లో నేను ఏం చేస్తానంటే, ఈ హై ప్రోటీన్ బ్రెడ్ ని ఒక 100 గ్రామ్స్ తీసుకుంటా. ఇక్కడ నాకు 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇంకా 15 గ్రామ్స్ కోసం దీని మీద పీనట్ బటర్ యాడ్ చేసుకొని తినేస్తా. సో టోటల్ గా 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది.